ఇవాల్టి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయలక్ష్మి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన, అభ్యర్థిగా వల్లభనేని బాలశౌర్ని అధికారికంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్య. ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వైసీపీ తెచ్చిందా అని ప్రశ్నించిన చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం. వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం. 4గురికి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి. పివి నరసింహారావు తరపున అవార్డు స్వీకరించిన కుమారుడు ప్రభాకర్ రావు. భారతరత్న స్వీకరించిన కర్పూరి ఠాకూర్, స్వామినాథన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు. ఆదివారం అద్వానీ ఇంటికెళ్లి అవార్డు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి, ప్రధాని. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి డబ్బులు పంపారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు. 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి అధిష్టానానికి పంపారన్న కేటీఆర్.